సామాజిక సమీకరణాల విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అభినందించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సామాజిక వర్గం ఓసీ, తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం ఇచ్చింది. ఇక్కడ బ్యాలెన్స్ చేసింది. ఓసీ, ఎస్సీ, మరి బీసీ హయ్యెస్ట్ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు గౌడ సామాజిక వర్గం బీసీలో హయ్యెస్ట్ కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ చీఫ్ ఇచ్చింది. టోటల్గా కుల సామాజిక సమీకరణంలో పవర్ఫుల్గా సక్సెస్ అయింది. ఇంకోవైపున కమ్మ సామాజిక వర్గం ఒకప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించిన సామాజిక వర్గం కాబట్టి తుమ్మల లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం లాంటిది. కానీ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తోంది. తెలంగాణలో అప్రిషియేట్ చేయాలి.